హాయ్ అండి, వెల్కమ్ టు కోకిల కృష్ణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటున్న ఫిలిం సిటీకి వెళ్ళడం మాత్రం కుదరలేదు. మొత్తానికి ఫ్యామిలీతో ఫస్ట్ టైం ఫిలిం సిటీకి వచ్చేసాము. మేము ఫిలిం సిటీలోకి ఎంటర్ అయ్యేసరికి మార్నింగ్ 11 అయ్యింది. మేము వెళ్ళేప్పుడు పెద్దగా ఎవరూ కనిపించలేదు. లోపలికి వెళ్ళాక తెలిసింది చాలామంది జనం ఉన్నారు. ఇది వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ టికెట్ కౌంటరు. ఇక్కడే మనం టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి. మనకి టికెట్ కౌంటర్ దగ్గర ఇలా బుక్లెట్ అనేది ఒకటి ఉంటుంది. దీనిలో చూడొచ్చు మనం ఏ ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది. దీనిలో ఎకో టూర్, స్టూడియో టూర్ అని 2 ఉంటాయి. ఎకో టూర్ టైమింగ్స్ వచ్చేసి 11 AM నుంచి 5 PM దాకా, అలాగే స్టూడియో టూర్ వచ్చేసి 10 AM నుంచి 4 PM దాకా. కానీ అన్ని ప్లేసెస్ మనం ఒకే రోజులో కవర్ చేయడం కష్టమే. ఒకే ప్లేస్లో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయకుండా మనం త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. టికెట్ కౌంటర్ వరకు మాత్రమే మన వెహికల్ని అలౌ చేస్తారు. తర్వాత పార్కింగ్ స్లాట్లో పెట్టేసి ఇలా బస్ స్టాప్ దగ్గరికి రావాలి. ఇక్కడ ఫిలిం సిటీ బస్ ఎక్కితే మనకి ఫిలిం సిటీలో చూడాల్సిన ప్లేసెస్ దగ్గర మనల్ని డ్రాప్ చేస్తారు. టికెట్ అయితే స్కాన్ చేసి అందరినీ లైన్లో లోపలికి పంపిస్తున్నారు. సో ఇంకా మేము బస్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాం. స్టిక్కర్ వేసుకున్నావా? కనబడట్లే నాకు. వా, ఓకే. ఇదే ఫిలిం సిటీ యొక్క ఎంట్రన్స్ గేట్. లోపలికి ఎంటర్ అవగానే గోడల మీద రకరకాల పెయింటింగ్స్ అయితే వేసి ఉన్నాయి. లోపలికి వెళ్ళిన తర్వాత సెపరేట్ బస్సెస్ ఉంటాయి. వాటిలో గైడ్స్ కూడా ఉంటారు ఇక్కడ ప్లేసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ టూరిస్టులు స్టే చేయడానికి లగ్జరీ హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ బిల్డింగ్స్ దేనికి సంబంధించినయో మనకు కూడా తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి. బస్ మారిన తర్వాత అక్కడ దానిలో ఉన్న గైడ్ అయితే మనకి ఇవేంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని ఏంజల్ ఫౌంటైన్ అంటారంట. ఈ ఫౌంటైన్ చుట్టూతా ఏంజల్స్ బొమ్మల్ని డిజైన్ చేశారు. సో మనల్ని అయితే ఈ ప్లేస్లో డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి సెపరేట్ బస్సెస్ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. ఈ కనిపిస్తున్న బస్సులో గైడ్స్ ఉంటారు. మనం చూసే ప్లేసెస్ ఏంటి అనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. अगर बाहर से देखो तो आपको दिल्ली का मुख्य जैसा दिखाई देगा और अंदर से देखो तो महिनेट्स और वृंदावन गार्डन जैसा दिखाई देगा. छोटा अगर मूवी में इंट्रोडक्शन करें चुनाना चुनाना अब मैं जवा हो गई है पे वृंदावन जवा हो गए थे. कॉर्पोरेट इवेंट, अवार्ड फंक्शन सेरेमनी, मैरिज पार्टी, रॉकस्टार मूवी और नादन परिंदे सॉन्ग, दिलवाले मूवी लास्ट और क्लाइमैक्स इन इसी गार्डन के अंदर. दिलवाले मूवी लास्ट क्लाइमैक्स सीन దీనిలో తీశారంట, అదే అని చెప్తున్నారు. हवा महल. So you can see this Hawa Mahal in Ayya movie, Premam Vikram critical condition of song. And Hindi movie हम दिल द चिकित्सा मूवी में चांद छुपा बादल में देख सकते हो. अलगुड़े लेफ्ट साइड आपके लेफ्ट साइड में देखिए द राउंड सर्कल गार्डन, करिश्मा गार्डन. गार्डन स्पेशलिटी है अकॉर्डिंग टू हीरोइन कॉस्ट्यूम. जिस कलर की हीरोइन साड़ी पहनेगी उसी कलर के यहाँ पे नेचुरल फ्लावर अरेंज कर दिया जाता है. रेड कलर साड़ी, रेड कलर फ्लावर, येलो कलर साड़ी, येलो कलर विथ नेचुरली फ्लावर. So look at front, देखिए on the road. RRR मूवी हीरोइन कार टायर पंक्चर सीन. RRR मूवी RRR. ఇక్కడ RRR మూవీ కార్ టైర్ పంచర్ సీన్ తీశారంట, అదే ఆయన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. कार टायर पंक्चर सीन in RRR मूवी. साइड में देखिए
जग फाउंटेन विथ रोमन आर्किटेक्चर से बना हुआ जग फाउंटेन है. दिस इज द डिटेचेबल फाउंटेन. क्रिस 3 मूवी में जग निकाल के मल्टीपर्पज बिल्डिंग. चंद्रमुखी मूवी लकलक पैलेस. चंद्रमुखी मूवी में वेंकटापुरम पैलेस. सूर्यवंशम मूवी में विलन का हवेली. सूर्यवंशम मूवी. जॉली एलएल बिट्टू, अक्षय कुमार हाईकोर्ट. ट्रिपल आर मूवी गवर्नर ऑफिस. केजीएफ 2 महबूबा सॉन्ग. काफी सारे मूवी यहाँ पे शूट हो चुके थे. अमृतसर गोल्डन टेम्पल. रब ने बना दी जोड़ी मूवी. होले होले हो जाएगा प्यार, होले होले हो जाएगा प्यार सॉन्ग यहाँ पे शूट किया गया था. सो नाउ वी आर गोइंग टू द उत्तर भारत लोकेशन. फ्रंट साइड, आपके फ्रंट साइड देखिए. फतेहपुर सिकरी बुलंद दरवाजा इतना बुलंद है, 4 लोग जाओगे ढक्का मारेगा तो गिर जाएगा. जो नागपुर मूवी में देख सकते हो, यमुना पुगला दीवाना, चाइना टाउन. काफी सारे मूवी इसके अंदर शूट हो चुके हैं. ट्रिपल आर मूवी, जनता गैरेज, गुंडोर करम, सलार मूवी, केजीएफ 1, केजीएफ 2. काफी सारे मूवी इसके अंदर शूट हो चुके हैं. काजल का हाउस. थर्ड बिल्डिंग जो है जय हो मूवी में तब्बू हीरोइन का हाउस. तब्बू. रेबल मूवी प्रभास हाउस. मक्खी मूवी विलन हाउस. थर्ड बिल्डिंग. Look at the right hand side. आपके राइट साइड देखिए दुकान अमिताभ बच्चन साहब का. So now we are going to the Mumbai Chor Bazaar. మనం ఇప్పుడు ముంబై చోర్ బజార్లోకి ఎంటర్ అయ్యామంట. हाँ, गब्बर सिंह मूवी, पवन कल्याण मार्केट यार्ड, वर्षा मूवी, पेट्रोल फाइटिंग सीन, चेन्नई एक्सप्रेस मूवी लास्ट क्लाइमैक्स सीन. हीरो हीरोइन को लेके भाग जाता है चेन्नई. चंद्रमुखी मूवी में गुलशेखर हाउस. नायक मूवी में देख सकते हो रानी मुखर्जी का मांडवा हाउस. नायक मूवी. వీడియోలో కొద్దిగా నాయిస్ డిస్టర్బెన్స్ ఉంది, ఎయిర్ సౌండ్ వస్తుంది, సో ఏం అనుకోకండి. मेड ऑफ प्लास्टर ऑफ पेरिस और क्लाउड. जो भी आपको घर दिख रहा है पूरा प्लास्टर ऑफ पेरिस और क्लाउड से बना हुआ घर है. ओनली फ्रंट एलिवेशन, बैक साइड. जैसे कि फर्स्ट बिल्डिंग रामोजी फिल्म सिटी कॉर्पोरेट ऑफिसेस. फर्स्ट बिल्डिंग रामोजी फिल्म सिटी कॉर्पोरेट ऑफिसेस. सेकंड बिल्डिंग ईटीवी भारत इज अ न्यूज मोबाइल एप्लीकेशन. यू कैन डाउनलोड ऑन द प्ले स्टोर. ఈ కనిపిస్తున్న కొండ మీదే కట్టప్ప బాహుబలిని వెన్నుపోటు పొడిచే సీన్ తీశారంట, అదే అని చెప్తున్నారు. शुरुआत एक गाड़ी से शुरू किया गया था. बाहुबली 1 एंड क्लब की तरह यूज करते हैं मूवी में इस बिल्डिंग को. So now we are going to the most wanted place, Central Jail. Without any crime, we are entering to Central Jail. సెంట్రల్ జైల్లోకి వెళ్ళడానికి జనాలు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారో చూడండి. మూవీ అండ్ సంజు మూవీ. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టారు, జైల్లో ఖైదీలు జనాలను చూసి అరుస్తున్నట్టు. अपने फ्रंट साइड, आपके फ्रंट साइड में देखिए तेरे नाम मूवी में सलमान सर का मेंटल हॉस्पिटल. तेरे नाम मूवी में మెంటల్ హాస్పిటల్ అంట. लेफ्ट साइड, आपके लेफ्ट साइड में देखिए दृश्यम 1 एंड दृश्यम 2 बॉडी हेडिंग इन पुलिस स्टेशन. ఇది వచ్చేసి సాహస్ అడ్వెంచర్ ల్యాండ్. మేమైతే దీనిలోకి వెళ్ళలేదు ఎందుకంటే టైం సరిపోదేమో అని చెప్పి. ఇది వచ్చేసి మట్కా మూవీ షూటింగ్ సెట్ అంట. సో తర్వాత దీన్ని కూడా చూపిస్తామన్నారు. సో ఇప్పుడైతే మమ్మల్ని భాగవతం సెట్ దగ్గర డ్రాప్ చేశారు. వీటిని విజిట్ చేసుకుని వచ్చాక మళ్ళీ మేము ఇంకో బస్ ఎక్కాలి. ఇదే భాగవతం సీరియల్ షూటింగ్ సెట్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి భాగవతం షూటింగ్కి సంబంధించిన కొన్ని క్లిప్స్ని ఫ్రేమ్ చేసి పెట్టారు. సభ జరుగుతుంది, కృష్ణుడు మీటింగ్ చేస్తాడు.
ఇది వచ్చేసి రైల్వే స్టేషన్ సెట్. అత్తారింటికి దారేది లాస్ట్ సీన్ అవి తీసింది ఇక్కడే. మా వాళ్ళు వీర లెవెల్లో ట్రైన్ ఎక్కి ఫోజులు ఇచ్చేస్తున్నారు. నిత్యాన్స్ పట్టుకో. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? అలా పళ్ళు బయట పెట్టామనుకో పారిపోతారు. దీనికి పక్కనే మట్కా మూవీ షూటింగ్ జరుగుతున్న సెట్ ఉంది. మేమైతే దానిలోకి వెళ్ళాము. అయితే షూటింగ్ అయితే ఏం జరగట్లేదు. విజిటింగ్కి వచ్చిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన డ్యాన్సులు వాళ్ళు వేసుకుంటున్నారు అక్కడ ఉన్న పాటలకి. ఇక ఇప్పుడైతే మేము యూరోపియన్ స్ట్రీట్కి వెళ్తున్నాము. ఇదే యూరోపియన్ స్ట్రీట్. బిల్డింగ్స్ అయితే చాలా నీట్గా బాగున్నాయి. ఈ జోకర్ గారు ఒంటి చేత్తో సైకిల్ పైన ఉన్న మనిషిని కూడా మోసేస్తున్నాడు. ఈ బిల్డింగ్ లో వచ్చేసి మోషన్ క్యాప్చర్ అలాగే విజువల్ షూట్ ఎలా షూట్ చేస్తారనేది లైవ్ లో మనకి చూపిస్తారు. ఇక్కడ వచ్చేసి సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అలాగే స్పైడర్ మ్యాన్ అలా ఇంకా కొంతమందివి స్టాచ్యూస్ పెట్టారు. ఇక్కడ కూడా లైవ్ లో అవతార్ మూవీలో షూటింగ్స్ ఎలా చేశారు అనేది చూపిస్తున్నారు. Everyone look at the LED screen, see the blue avatar character. Now look at our artist. Our artist is wearing a special black suit which has got small white opti sensors attached on it. हमारे आर्टिस्ट ने स्पेशल ब्लैक सूट पहना है जिसके ऊपर छोटे white opti sensors अटैच किए हैं. Now look above, आपके सामने ऊपर देखिए blue cameras. These are the opti track cameras. Total 16 in number. These opti track cameras track the movement of the artist with the help of opti sensors on her black suit. ऊपर के opti track cameras. So as the artist is moving the chair, you can see it on the screen as a raw. Similar scene you must have watched in the movie Bahubali. Along with Bahubali movies like Ravan, Robot, King Kong, Hulk, Avatar, Avenger, Justice League, Pirates of the Caribbean, Planet of the Apes. While we are shooting such animated and superhero films, our actors. ఇక్కడ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ పైన మేమందరం నిలబడినట్టు చూపిస్తున్నారు. మా వాడు బ్రిడ్జ్ పైన వాడెక్కడున్నాడా అని ఎత్తుక్కుంటున్నాడు. తిరిగి కాళ్ళ నొప్పులు వచ్చినాయి. కొంతసేపు రెస్ట్ తీసుకుని వెళ్దామని కూర్చున్నాం. మా వాళ్ళు లోపలికి వెళ్ళి డోర్ వేసుకున్నారు అనుకున్నా, తీరా చూస్తే వాళ్ళ డాడీ బయట గడేశారు లోపల పెట్టి. ఇది వచ్చేసి రాజమండ్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. ఎయిర్పోర్ట్ సెటప్ పెట్టారు ఇక్కడ. మేము టికెట్ తీసుకోకుండా ఫ్రీగా ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము. మా వాడు పాపం నిజంగానే ఫ్లైట్ ఎక్కేస్తున్నానని సంబరపడిపోతున్నాడు. మొత్తానికైతే ఫ్లైట్ ఎక్కేసాము. జనం చూడండి ఎంతమంది ఉన్నారో.
మా వాడికి ఫస్ట్ సీట్ దొరికేసింది. అలా రాజమండ్రిలో ఎక్కి మళ్ళీ రాజమండ్రిలోనే దిగాము. రామోజీ ఫిలిం సిటీ హెడ్ ఆఫీస్. Right side again, the multi-purpose building. KGF movie महबूबा सॉन्ग में देख सकते हैं इस एलिवेशन. Five last actually. These are the last show timings 4 and. Sorry, your left side. Look at your left side. This is a hardware access Naiva. The right side देखिए Arizona Garden. Breakup songs के लिए famous. This is called Fantasy Street. So this location is used as hill station in the movies. Like movies में आपको आजू बाजू स्मोक इफेक्ट लगा के ऊटी और कोडाईकनाल जैसा दिखाते हैं इसको. On your right side, this is your fifth dropping point, that is Hava Mahal. So from Hava Mahal, you have to go down. After going down, follow the yellow arrow marks. హవామహల్ దగ్గర అయితే డ్రాప్ చేసేసారు. హవామహల్ చాలా బాగుంది. అక్కడ నుంచి చుట్టూ గార్డెన్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. పిల్లలు హవామహల్ ముందు ఫౌంటైన్ ఉంటే అక్కడ కొద్దిసేపు ఆడుకున్నారు. హవామహల్ నుంచి శాంచురీ అండ్ జపనీస్ గార్డెన్కి ఈ కింద నుంచి వెళ్ళాలి. సో మేమైతే కొద్దిగా స్నాక్స్ తినేసేసి వెళ్దామని ఇక్కడ ఆగి మళ్ళీ బయలుదేరాము. ఇది వచ్చేసి శాంచురీ గార్డెన్. ఇక్కడ వచ్చేసి ఫిలిం సిటీలో ఉన్న అన్ని మేజర్ ప్లేసెస్ యొక్క మినియేచర్స్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మేము జపనీస్ గార్డెన్లోకి ఎంటర్ అయిపోయాము. ఈ ప్లేస్లో చాలా సాంగ్స్ని షూట్ చేశారు. ఈ గార్డెన్ పేరు వచ్చేసి అస్కరీ గార్డెన్. ఇది గ్రీనరీగా ఎంత బాగుందో. ఇది వచ్చేసి కలర్స్ గార్డెన్. దీనిలో రకరకాల కలర్స్తో ఉన్న మొక్కలన్నీ ఉన్నాయి. ఓ 2 కుండీలు పట్టుకెళ్ళిపోతే బాగుండు అనిపించింది.
ఈ గార్డెన్ పక్కనే క్రిపులు కేవ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మేము దానిలోకి వెళ్ళిపోతున్నాము. ఈ క్రిపులు కేవ్స్లో వచ్చేసి బుద్ధుడు ధ్యానం చేసుకున్న విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఈ కేవ్స్ ఏంటో చాలా చీకటిగా ఉన్నాయి. లోపల ఏమున్నాయో ఒకసారి చూసేయాలి. వేర్ ఆర్ యు గోయింగ్ రే? ఎక్కడికి వెళ్తున్నారు మీ అందరూ? ఈ వాల్స్ మీద అయితే రకరకాల బొమ్మలు అయితే చెక్కున్నాయి. హలో, ఏం చేస్తున్నారు గంటని? ఇక్కడ బుద్ధుడు ధ్యానం చేస్తున్నట్టు ప్రొజెక్టర్లో ప్లే చేస్తున్నారు. అది కూడా ప్రొజెక్టర్. ఇప్పుడు మేము వామన్ బోన్సాయి గార్డెన్లోకి వచ్చేసాము. ఈ బోన్సాయి ట్రీస్ అయితే చిన్న చిన్నగా ఎంత ముద్దుగా ఉన్నాయో. ఈ ప్లేస్ వచ్చేసి సన్ ఫౌంటైన్ ప్లేస్. సూర్యుడు గుర్రాలతో కూడిన రథం పైన వెళ్తున్నట్టు ఇక్కడ స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ మనం బస్ ఎక్కితే స్టార్టింగ్లో ఎక్కడైతే మనం బస్ ఎక్కామో అక్కడ డ్రాప్ చేస్తారు. ఇక ఈ మధ్యలో కనిపించే ప్లేసెస్ అన్నీ ఆల్రెడీ మనకి మార్నింగ్ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్లేసెసే. మా వాడు బస్సు దిగ్గానే ఇక్కడ ఒక వింత మనిషి ఆకారం కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అయితే షేక్ హ్యాండ్ వెళ్ళి ఇవ్వు షేక్ హ్యాండ్. ఎల్లో ఏమన్నారు? గో గో నియర్ టు హిమ్. ఇది వచ్చేసి యూరేకా గేట్వే. అయితే దీని ఓపెనింగ్ సెరమనీ మార్నింగ్ 9:45కి జరుగుతుంది. ఇక్కడ స్టంట్ షో అలాగే స్పిరిట్ ఆఫ్ రామోజీ షో జరుగుతాయి. మేము లోపలికి ఎంటర్ అయ్యేసరికి సగం షో అయిపోయింది. చచ్చిపోయారా? ఇక్కడ క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది. డాన్సర్స్ ఇక్కడ డాన్స్ చేస్తున్నారు.
नाचे सारे जवान आहा नाचे नाचे माही टर्न 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 నిత్యాంశ్ ఎంజాయ్డా ఇది వచ్చేసి ఫండుస్తాన్ ఎంట్రన్స్. దీని నోట్లోంచే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ రకరకాల డైనోసార్స్, వాటి గుడ్లు, అలాగే వింత వింత బొమ్మలు పెట్టారు. ఈ కనిపిస్తున్న బొమ్మ పేరు దాదాజీ అంట. దాదాజీ ఫౌంటైన్ అది. ఈ ఫండుస్తాన్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి 6 వరకు ఉంటుంది. దీనిలో దాదాజీ ఫౌంటైన్, రెయిన్ డ్యాన్స్, స్నేక్ అండ్ ల్యాడర్స్, టాయ్ ల్యాండ్, అలా చాలా రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో షిప్ బ్రిడ్జ్ అంట. మా వాళ్ళు బోట్ ఎక్కడానికి వెళ్తున్నారు. రే ఏ దేశం వెళ్తున్నారు? ఏంటి షిప్ ఎక్కి అమెరికా వెళ్ళిపోతారా? సో ఇదండి మా ఫిలిం సిటీ టూర్. మేమైతే 1 day ఫుల్ ఎంజాయ్ చేసాము. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఊరికే వదిలేయకుండా ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.